కేబినెట్ ఈ నెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ ఈ నెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ కాబోతోంది. సో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ ఎన్నికల్లో చాలా కీలక అంశాలపై ఎజెండా చర్చ జరగబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో తాజా పరిణామాలు, అదేవిధంగా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు, 42% బీసీల రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా కాబోతోంది. దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఈ నెల 14వ తేదీన రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద ఎత్తున సూర్యాపేటలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి కొత్త నూతన రేషన్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధపడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మంత్రులతోని మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే ఇలా ఏం చేయాల్సి ఉంటుంది? సో ఒకవేళ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసినా అది చట్టబద్ధత కాదు. కాబట్టి చట్టబద్ధత కావాలంటే సో న్యాయపరంగా వెళ్లాల్సి ఉంటుందా అనే దానిపైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ఆమోదించకుండా 42% రిజర్వేషన్ తో జీవో కనుక ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయన్న దానిపైన కూడా ఈ రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం కనబడతా ఉంది. సో దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా ఆ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి ప్రజల నుంచి కొంత స్పందన వస్తుంది. సో వాటిని మరింత ఇంకా ఎవరికైనా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకుండా వాళ్ళందరికీ కూడా అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. వీటికి తోడు కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ కాళేశ్వరం కమిషన్ మొత్తంగా కూడా పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నివేదికకు మొన్న కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేబినెట్ కి సంబంధించి మినిట్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ మినిట్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో కాళేశ్వరం సంబంధించి నివేదిక వస్తే ఎలాంటి తదుపరి చర్యలు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది, సో న్యాయపరంగా కావచ్చు ఇతరత్ర కమిషన్లు ఏ అంశాలు పొందుపరిచారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం పైన ఏం చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇటీవల చూసాం, నిన్న మొన్న కాళేశ్వరం సంబంధించి ఇతరత్ర ఉన్నటువంటి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించి లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున ఒక సవాల్ విసిరారు. లక్షల మందితో మేమే వెళ్లి కాళేశ్వరం నీటిని వదులుతామని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. సో వీటిపైన కూడా అసలు నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, దీనికి ప్రస్తుతం ప్రాజెక్టు పైన కమిషన్ విచారణ చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు సీజన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం సంబంధించి నీటికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, ఆయా జిల్లాలకు నీటి విడుదల చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ సీజన్ కు వానాకాలం సీజన్ సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున యూరియా ఎరువుల కొరత ఉందని ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగానే కొరత ఉందా? ఉంటే కేంద్రం నుంచి మనం ఎంత తీసుకురావాలని రైతులకు ఎరువులు వీలైనంత త్వరగా ఎరువులు కావచ్చు యూరియా అందించే అవకాశం చర్యలు తీసుకోవాల్సింది. కాబట్టి ఈ కేబినెట్ లో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ మాత్రం చాలా అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ ఇతరత్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం కనబడుతోంది. రాధాకృష్ణ, ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా?
అంటే గతంలో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వము పిఆర్సీ విషయంలో కావచ్చు, డిఏ విషయంలో కాస్త ఇప్పటికే చర్చలు జరిగింది. వెసులుబాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెసులుబాటును బట్టి ఉద్యోగులకు సంబంధించి అన్ని డిమాండ్లు ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. సో రీసెంట్ గా కూడా 2 డిఏలు ప్రకటించారు. సో కొంత ఇంకేదైనా చేయవచ్చా ఆ రాష్ట్ర ప్రభుత్వంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా అనే దానిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తానికైతే మేజర్ గా లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్, ఈ 2 అంశాలపైనే ఎక్కువగా ప్రధానంగా డిస్కస్ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడతా ఉంది. సో ఎలా వెళ్ళాలి, ఎన్నికలకు ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు రిజర్వేషన్ల అంశం అనేది ఎన్నికలకు అడ్డంకిగా మారుతోంది. ఒకవేళ 42% రిజర్వేషన్లకు లేకుండానే ఎన్నికలకు పెడితే ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఇతరత్ర అన్ని పక్షాల నుంచి, బీసీ సంఘాల నుంచి కూడా పెద్ద తీవ్రతరమైన ఒత్తిడి వస్తా ఉంది. సో మొత్తంగా ఆ ఒత్తిడిని అధిగమించేలా ఎలా చేయాలి, న్యాయపరంగా ఇలాంటి చిక్కులు వస్తాయా 42% రిజర్వేషన్ అంశం పైన ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంగా న్యాయపరంగా ఇలాంటి చిక్కులు వస్తాయా, ఒకవేళ కేంద్రం ప్రస్తుతం బీసీల సంబంధించిన 42% రిజర్వేషన్ పట్ల ఏమనుకుంటోంది, కేంద్రం ఆలోచన పెద్దల ఆలోచన ఏందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో కేంద్ర మంత్రులు కలిసి 42% బీసీ రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీనికి తోడు మొత్తంగా కూడా నెక్స్ట్ ఒకవేళ అది కాకుంటే కేంద్రం కనుక ఇప్పటికే చట్టబద్ధత కాకుండా ఆమోదం తెలపకుంటే నెక్స్ట్ తదుపరి ఎలాంటి చర్యలకు వెళ్ళాలి, న్యాయపరంగా వెళ్లాల్సి ఉంటుందా, ఏమైనా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించే అవకాశం కనబడుతుంది. సో ఈ రోజు రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి న్యాయపరంగా కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశంపై కూడా సీనియర్ న్యాయవాదులతో చర్చించే అవకాశం ఉందని మనకు సమాచారం అవుతోంది. సో మొత్తంగా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత 10వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. సో దీంట్లో అనేకమైన అంశాలపై చర్చ జరుగుతూ ఉంది. వీటితో పాటు నామినేట్ పదవులు అంటే రాష్ట్ర ప్రభుత్వం పరంగా కొత్తగా ఏమైనా పదవులకు సంబంధించి పదవులపైన చర్చించే అవకాశం ఉంటుంది. సో మంత్రుల నుంచి ఆయా జిల్లాల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రం ఆ జిల్లాల పరిధిలో ఎరువుల కొరత కావచ్చు, లేకుంటే యూరియా కొరత కావచ్చు, వాటిపైన చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలనుకుంటున్నారు. సో ఎలా ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అని చెప్పేసి ఏళ్ల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల అంశం పెండింగ్ లో ఉంది. వాటికి ఈ నెల 14లో తెరదించబోతున్నాం కాబట్టి బహిరంగ సభలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ పరంగా పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఎలా అనే దానిపైన కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రభుత్వంపై అనేకమైన విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఆ విమర్శలన్నిటికీ మనం సమాధానం చెప్పించాల్సి ఉంటుంది కాబట్టి ఆయా అంశాలపై ఫోకస్డ్ గా పెట్టి కేబినెట్ చర్చించే అవకాశం కనపడుతోంది. లోకల్ బాడీ ఎన్నికలు ముగిసే త్వరలో పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ 42% రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు పెడదామా అనే దానిపైన మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా ఏదైనా ఈ కేబినెట్ భేటీ చాలా అత్యంత కీలకమైందని చెప్పవచ్చు. సో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం జరిగే కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, మరి రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకుంటుందనే పైన ఒక చర్చ కేబినెట్ లో జరిగే అవకాశం కనబడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.